ఈ వారం మన ముందుకు వచ్చిన ఇంకొక సినిమా తెప్ప సముద్రం. అర్జున్ అంబటి హీరోగా అండ్ కిషోరి దాత్రక్, ఈమె కూడా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో బాగా మంచి ఫేమస్ ఉన్న ఇన్స్టా రీల్ చేసే అమ్మాయి. సో ఈమె హీరోయిన్గా వచ్చిన సినిమా మన ముందుకి తెప్ప సముద్రం. అండ్ సతీష్ రాపోలు డైరెక్షన్ తీసుకున్న కథ కానీ ఎంచుకున్న విధానం కానీ బాగుంది. పిఆర్ అందించిన మ్యూజిక్ బాగుంది, పెద్దపల్లి రోహిత్. సో సినిమా కంటెంట్ విషయానికి వచ్చేటప్పటికి అర్జున్ అంబటి హీరోయిన్ని ప్రేమిస్తాడు, ఆమె వెనకాల వెళ్తూ ఉంటాడు. సో అదే సిచ్యువేషన్లో ఆ ఊర్లో వాళ్ళున్న ఆ తెప్ప సముద్రం అనే ఊర్లో అమ్మాయిలు చిన్నపిల్లలు మిస్ అయిపోతూ ఉంటారు. 14 ఏళ్ళు 15 ఏళ్ళు స్కూల్ చదువుకునే పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక పత్రికా విలేకరు కూడా మిస్ అయిపోతాడు. సో అసలు వీళ్ళు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏమైంది, వాళ్ళు ఎవరిని చంపేస్తున్నారా, లేదా ఆడపిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నో ఉంటాయి. సో ఇది తన సొంత ఫ్యామిలీ, తనకి తెలుసున్న వాళ్ళు దగ్గరలో ఉన్న అమ్మాయిలు మిస్ అయినప్పుడు మన అర్జున్ అంబటి రియాక్ట్ అయ్యి తన గురించి తెలుసుకుని అసలు ఎవరు చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నంలో ఇంటర్వెల్ ప్లాట్లో హీరోని చంపేస్తారు. సో ఇంటర్వెల్ ప్లాట్లో హీరోని చంపేసినప్పుడు మరి అర్జున్ అంబటి ఎలా తెలుసుకున్నాడు, ఏం జరిగింది, సెకండ్ హాఫ్ కథ ఎలా డ్రైవ్ అవుతుంది, అండ్ ఆత్మగా వస్తాడా, ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. సో అమ్మాయిలు మిస్ అయ్యే కేసు. అండ్ ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. చైతన్యరావు రీసెంట్గానే మనకి మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తూ మన ముందుకు వస్తున్న చైతన్యరావు ఇందులో ఒక నెగిటివ్ రోల్ అని చెప్పలేను, బట్ ఒక డిఫరెంట్ రోల్లో, ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఇప్పటిదాకా ఆయన చేయని ఒక డిఫరెంట్ రోల్లో మన ముందుకు వచ్చాడు. అండ్ అలాగే రవిశంకర్ చైతన్యరావు ఫాదర్ క్యారెక్టర్లో మనకు కనిపిస్తారు. సో ఇక్కడ ఈ కథ జరిగే ప్రయాణంలో మధ్యలో కొన్ని డౌట్స్ మనకి రవిశంకర్ గారి పైన కూడా వెళ్ళే విధంగా తీసుకెళ్తారు. తండ్రి ఇలా చేస్తున్నాడు అని కొడుకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే సీన్ కూడా ఉంటుంది. సో నిజంగా అసలు ఏం జరిగింది, తండ్రే దీనికి కారణమా, ఎలాంటి కథ మలుపు తీసుకుంది, సెకండ్ హాఫ్ హీరో చనిపోయిన తర్వాత ఎలాంటి డ్రైవ్ తీసుకుంది, డైరెక్టర్ క్లైమాక్స్ని ఎలా ఎండ్ చేశాడు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ తెప్ప సముద్రం సినిమా చూడాల్సిందే. అండ్ ఇందులో మనకి కథ విషయానికి వచ్చేటప్పటికి ఆడపిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలు అండ్ సస్పెన్స్, ఏదైతే సస్పెన్స్ ఉంటుందో అది చివరి దాకా కూడా తీసుకెళ్లారు. మధ్యలోనే మనకి ఎవరు విలన్ అనేది తెలిసిపోయినా లాస్ట్లో మళ్ళీ ఒక ట్విస్ట్ ఇచ్చి మనకి అరే ఇతను విలన్ కాదా, ఇతను కాదా చంపుతుంది, మళ్ళీ వేరేనా అన్న ఒక పాయింట్ని రేజ్ చేసి క్లైమాక్స్ని ఇచ్చిన విధానం అయితే చాలా బాగుంది. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అని కాదు, బట్ సినిమా అయితే హిట్ టాక్. అర్జున్ అంబటి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన మామూలుగా సీరియల్స్ చేసినప్పుడు చిన్న స్క్రీన్కి ఉన్నప్పుడు బిగ్ స్క్రీన్ పైన వీళ్ళు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అర్జున్ అంబటి బిగ్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అనే విధంగా అయితే ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. ఒక ఆటో డ్రైవర్గా కనిపిస్తాడు. అండ్ ఆ లవ్ ఫీల్స్ కానీ, ఆ ఎమోషనల్ సీన్స్ కానీ, లేదంటే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా చేశాడు ఆయన. అండ్ ఫస్ట్ మూవీ అయినా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ లాగా ప్రూవ్ చేసుకునే విధంగా చేశాడు. అండ్ సినిమా వచ్చేటప్పటికి కంటెంట్ చెప్పాను కదా, అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు, అమ్మాయిలని ఎక్కడ పోతున్నారు, ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో వీళ్ళందరూ కలిసి నిజంగా అంతా కూడా ఎవరు, లేదంటే ఆ కిడ్నాప్ చేసే వ్యక్తి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం. అండ్ ఎవరు క్లైమాక్స్లో విలన్ అనేది మీకు ఖచ్చితంగా ఒక ట్విస్టే అవుతుంది. సో అది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. అండ్ ఈ సినిమాకి 5కి 2.25 రేటింగ్ ఇస్తాను.